హాయ్ అండి. చాలా కొబ్బరి చిప్పలు వచ్చాయి పూజలు టెంపుల్స్ వల్ల. సో నేను ముక్కలు కట్ చేశాను. నెక్స్ట్ ఇంకా మిక్సీలో వేసా. మూకిడి రెడీగా ఉంది. మిక్సీ అయితే ప్లేట్స్ వేస్ట్ చేయకూడదు కాబట్టి ఇది డైరెక్ట్గా మూకిడే. నెయ్యి వేయడం మర్చిపోయా, మా అక్క గుర్తు చేసింది. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొనే వేయించాలి కొబ్బరి, అప్పుడే టేస్ట్ వస్తుంది. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ కొబ్బరి గ్రేట్ చేసా కదా, సిమ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే 4-5 రౌండ్స్ వస్తాయి. ఇప్పుడు వేసి ఇలా తిప్పుకుంటూ ఉంటే మొత్తం అయ్యేసరికి అంతా కలపడం కష్టమవుతుంది, కింద పడిపోతుంది, స్టవ్ అంతా క్లీన్ చేయాలి అప్పుడు. అందుకని ఒక వరుస ఇదవుతుంది. సో నేను 2వ రౌండ్ తిప్పేసి వస్తాను. ఓకే, అదిగోండి 4 రౌండ్స్ అవుతూ వచ్చిన కొబ్బరి ఇదంతా. ఇంకో రౌండ్ ఆఫ్ కొబ్బరి ఉంచా. మా అక్క ఏదో ఎండబెట్టుకొని పొడి చేస్తుందట. నేను వీడియో తీయడానికి అనుకోండి దాంతో తిప్పిస్తున్నా. చూడండి ఎంత కష్టంగా ఉంది తిప్పడం. అయితే ఈలో బెల్లం తరిగి పెట్టుకుంటే ఈజీ. ఎందుకంటే నేను ఇప్పుడు బెల్లం కొబ్బరి ఉండలు వేస్తున్నా, పంచదారతో చేయట్లేదు, హెల్త్ కాన్షియస్. అందుకని నేను బెల్లం తురిమి దాంట్లో వేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా. నెయ్యి వేసాం కదా, ఇప్పుడు అడుగు తిప్పుతా చూడండి. మంచి వాసన అయితే వస్తుంది. ఎర్ర కనిపిస్తుంది, మంచి బ్రౌన్ షేడ్, గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తుంది. సూపర్ ఉంటుందండి. ఇలా మంచిగా ఎర్రగా అయితే హోట్ అంటే షాపుల్లో అమ్మే కొబ్బరి ఉండల్లా ఉంటాయి. యాక్చువల్లీ ఇది బిల్లలు కట్టచ్చు, నాకు ఆ ప్రాసెస్ ఐడియా లేదు. ఉండలు చాలా బాగుంటాయి, నేను ఉండలే కడతా మ్యాక్సిమం. సో ఇదండి, కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. మనం బెల్లం కట్ చేసుకుంటే ఫస్ట్ బెటర్. నాకు కుదరలేదు కట్ చేసుకోవడం, సో మా అమ్మ హెల్ప్ చేస్తుంది బెల్లం కట్ చేయడానికి. ఈలోపు నేను తిప్పుతున్నాను అనమాట. ఇది కాసేపు ఉంచేయచ్చు, ఇలా స్విమ్లో పెట్టండి. కానీ హైలో పెడితే మాడిపోతుంది కొబ్బరి అంతా. స్విమ్లో పెట్టి కొంచెం ఉంచండి. ఇలా తిప్పి సమానం చేసుకొని మళ్ళీ కాసేపు తిప్పుతూ ఉంటే బెల్లం వేసాక ఈజీ అవుతుంది మీకు. బెల్లం రెడీ. నాకు కప్ అంచనా తెలియదు, ఇదంతా వేసేయడమే. యాక్చువల్ రెడ్ కలర్ లేదు, ఎల్లో ఉంది. ఫోన్లో కలర్ ఇట్లా మారిపోయింది. ఒక నిమిషం, మొత్తం వేసాక మళ్ళీ చూపిస్తాం మీకు. తిప్పడమే. ఇది యాక్చువల్ సరిపోదు, కానీ మొత్తం ఒకసారి వేసి కలపలేం కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా పడిపోతుంది అనమాట. తిప్పాను, చేయనొప్పి వస్తుంది. కాసేపు మళ్ళీ తిప్పుతా. సెకండ్ ట్రిప్ బెల్లం కలిపేటప్పుడు సులువుగా ఉంటే 1 సైడ్గా కలుపుకుంటూ కవర్ చెప్పేయండి మొత్తం అంతా. ఓకే.